బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన సెగ మరొకసారి రాజుకుంది. అర్ధరాత్రి అశోక్ నగర్లో గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారందరినీ నిర్బంధించే ప్రయత్నం చేశారు. వారందరి ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కాస్త అసహనంగానే వ్యవహరించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక అక్కడ నుంచి వారందరినీ నిర్బంధించి అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. దిల్సుఖ్నగర్లో గత వారం మొదలైన నిరుద్యోగుల నిరసన కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటా ఉన్నది. అటు దిల్సుఖ్నగర్, అలాగే చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఈరోజు అశోక్ నగర్, ఇప్పుడు మొత్తం ఈ హైదరాబాద్లో ఉన్న ఆ కోచింగ్ సెంటర్ల అన్నిటికీ ఈ నిరుద్యోగుల నిరసన సెగ అనేది వ్యాపించింది. మొత్తం మీద ఇది తెలంగాణ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమంగా అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా రాలేదు అనేది వారి ప్రధాన డిమాండు. అయితే దీనిపైన వారు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపైన బైఠాయిస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న కార్యక్రమాలకు కూడా నిరుద్యోగులు అడ్డుపడుతూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారే అవకాశం అయితే కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కేవలం కోచింగ్ సెంటర్ల చుట్టే తిరిగింది. ఇక విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే గనక ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంగా మారే అవకాశం ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా అంత మంచిది కాదు అని చెప్పేసి సలహాలు అయితే విశ్లేషకులు ఇస్తూ ఉన్నారు. ఇది ఓయూ కానీ, హెచ్యూ కానీ, ఇతర యూనివర్సిటీలకు కానీ ఈ యొక్క నిరసన సెగ అంటుకుంటే మాత్రం ఈ పరిణామాలు కూడా తీవ్రస్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాబట్టి మరొకసారి నియామకాల కోసం ఉద్యమం జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. 2 పర్యాయాలు పరిపాలించిన బీఆర్ఎస్లో కూడా అప్పుడప్పుడు అడపదడప నోటిఫికేషన్లు ఇస్తున్న బీఆర్ఎస్ హయాంలో కూడా నిరుద్యోగుల నిరసనలు అక్కడక్కడ కాస్త కనిపించాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం పైన నిరుద్యోగులైతే మండిపడుతూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసమే వారు గత వారం రోజులుగా ఏరియా వైజ్గా వారు ధర్నాలు, నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ పరిణామ క్రమం ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అశోక్ నగర్ నిన్న అర్ధరాత్రి అశోక్ నగర్లో అయితే కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోహరించారు, అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. అలాగే గవర్నమెంట్ వ్యతిరేక నినాదాలు కూడా వాళ్ళు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిర్బంధించారు, అరెస్టు చేశారు. వారిపైన కాస్త జులుం ప్రదర్శించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ నిరుద్యోగులను అణిచివేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే వారంతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు మారుతాయని ఎంతో ఎదురు చూశారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు కొట్టుకోలేకపోయాము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అంటుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని తమ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఇప్పటివరకు 2 పర్యాయాలు అయ్యాయి, 2 జాబ్ క్యాలెండర్లు అటైపోయాయి. ఇక జనవరి నెల ముగిసేలాగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రాకపోవడం పైన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకంటే ఆయన వద్దే విద్యాశాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఏదో ఒక రకమైన అప్డేట్ ఇస్తే తప్ప వీరు చల్లారేలాగా కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వీరి యొక్క ధర్నా నిరసనలపైన దృష్టి పెట్టి వీరి యొక్క హక్కులను కాలరాసేలా కాకుండా వీరి డిమాండ్లను నెరవేర్చేలా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తేనే బాగుంటుంది అని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన ఇప్పటివరకు ప్రభుత్వం కసరత్తు కూడా చేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడ ఏ ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. మరి ఇలాంటి సమయంలో జాబ్ క్యాలెండర్ ఎలా వేస్తారు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలు ఇప్పటికీ ప్రభుత్వం సేకరించిందా లేదా, మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడేస్తారు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అనే దానిపైన ఒక్కసారి ప్రభుత్వం తమ స్థాయిలో తమ స్థానంలో
చర్చ ఒక చర్చ పెట్టుకొని ఒక సమీక్ష నిర్వహించుకొని మరి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తే బాగుంటుంది అనేది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. మరి అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చేంత వరకు నిరుద్యోగుల నిరసనలు అయితే ఆగేలా కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగేలా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి వీరి ఆగ్రహాన్ని చల్లార్చేలా ప్రభుత్వం ఏదైనా ఒక చర్యకు ఉపక్రమిస్తే బాగుంటుంది అనేది విశ్లేషకుల సూచన.